వెల్కమ్ టు ఏఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈ రోజు మనం అల్కాపూర్ టౌన్షిప్ లో ఉన్నాం. ఫ్లోరా గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో ఆ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దీనికి బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అవార్డు కూడా వచ్చింది. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఏదో ఊటీ, కొడైకెనాల్ సంథింగ్ హిల్ స్టేషన్ కి వచ్చిన ఫీలింగ్ ఉంది. చూసారా, ఇక్కడ ఉంటే పిల్లలే కాదు మనం కూడా ఆడుకోవాలనిపిస్తుంది, అంత అందంగా ఉంది. సో ఇక్కడ క్లబ్ హౌస్ కూడా ఉంది. లోపలికి వెళ్ళి కూడా చూద్దాము క్లబ్ హౌస్ ఎలా ఉందో. మనకి ఎదురుకుండా కనిపిస్తుంది ఒక సిట్టింగ్ ఏరియా. సో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మనం కూర్చొని వాచ్ చేయడానికి చిన్న సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ అక్కడ ప్లే ఏరియా ఉంది. ఈ ప్లే ఏరియా, సో ఆ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా. పిల్లలు ఆడుకునేటప్పుడు ఎలా ఉంటారో మనకు తెలిసిందే. సో వాళ్ళని చూసుకుంటూ ఉండటానికి ఇక్కడ సపరేట్గా సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చారు. వర్షం పడినా ఎండకైనా కాసుకుంటుంది. పిల్లలకైతే ఎండవాన తెలియదు అనుకోండి, బట్ మనకు తెలుస్తుంది కదా. సో మనం కూర్చోడానికి మాత్రం చిన్న ఏరియా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి ఫ్యాన్ కూడా ఉంది. సో చాలా బాగుందని చెప్తున్నాను. సో ఇది క్లబ్ హౌస్ ఎంట్రీ. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో క్లబ్ హౌస్ లోకి రాగానే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే జిమ్ ఉంది. ఫ్లోర్ మొత్తం కూడా జిమ్ కే అలాట్ చేశారు. చూస్తున్నారు కదా, మొత్తం జిమ్ కి సంబంధించిన పెద్ద పెద్ద థింగ్స్ అన్ని. జిమ్ లో అయితే సెంట్రల్ ఏసీ కనిపిస్తుంది. జిమ్ కి పక్కనే మల్టీపర్పస్ హాల్ ఉంది. సో దీన్ని ఏ రకంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ లాంటివి, గెట్ టుగెదర్, లేకపోతే కిటీ పార్టీస్, వాట్ ఎవర్ అనమాట, ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. సో గ్లాసెస్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా చూసుకోవచ్చు. కింద వ్యూ కూడా బాగా క్లియర్ గా కనిపిస్తుంది. క్లబ్ హౌస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏంటంటే పార్టీ హాల్ ఉంది. సో చాలా పెద్దగా కనిపిస్తుంది. చూసారా, చైర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కంప్లీట్ గా చైర్స్ అది రెంట్ కి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. హాల్ తో పాటు చైర్స్ కూడా ఉన్నాయి. గ్లాస్ డోర్స్ ఉన్నాయి. వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. గ్రీనరీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ హాల్ వచ్చి 100 మెంబర్స్ కెపాసిటీ అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువే గెదర్ అవ్వచ్చు. చూడడానికి అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇది ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఒక సపరేట్ రూమ్ ఇచ్చారు. సో ఇండోర్ గేమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. సో ఇదేదో పుష్ బాల్ అంట. నా చిన్నప్పుడైతే లేవు ఈ గేమ్స్ అన్ని, కొత్తగా వచ్చినాయి. పిల్లలు అయితే మేబీ ఎంజాయ్ చేస్తుంటారు. అదైతే టేబుల్ టెన్నిస్, ఇదైతే తెలుసు నాకు. అది స్నూకర్ అండ్ క్యారమ్స్ ఆడుకోవడానికి కూడా క్యారమ్ బోర్డ్ ఉంది. సపరేట్ గా ఒక రూమ్ అయితే ఇచ్చారు ఇండోర్ గేమ్స్ కి. సో క్లబ్ హౌస్ లో టాప్ ఫ్లోర్ కి వస్తే స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఓపెన్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. చాలా బాగుంది. వ్యూ చూస్తూ స్విమ్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా కూడా ఉంది. అది కిడ్స్ కి చిన్న ఏరియా ఇచ్చారు. ఇదంతా పెద్దవాళ్ళకి కొంచెం పెద్దగా ఉంది. సో పైన ఫ్లోర్ అంతా ఇలా యూస్ చేస్తారు. సో క్లబ్ హౌస్ చూసాం కదా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో. బయట వ్యూ కూడా చూసాం, చాలా అందంగా ఉంది. సో ఇంత మెయింటెనెన్స్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఎంతో గెస్ చేస్తారా? వీడియో చివరి వరకు చూడండి. చివరిలో నేను చెప్తాను. ఈ లోపు ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఎంతో గెస్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి. క్లబ్ హౌస్ కి చాలా దగ్గరలో ఉంది ఈ ఫ్లాట్ అయితే. సో మొత్తం 3 బ్లాక్స్ ఉంటాయి ఇందులో. మనం బి బ్లాక్ లో ఉన్నాం. ఒక ఫ్లోర్ లో 14 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఒక బ్లాక్ వచ్చి 4 లిఫ్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. సో ఎంట్రీ రాగానే హాల్ ఉంది పెద్దది. ఇది టీవీ ఏరియా. ఇది ఎల్ షేప్ లో సోఫా అయితే వేసుకున్నారు వీళ్ళు. డైనింగ్ టేబుల్ కి సెపరేట్ గా పార్టీషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇటు రాగానే ఎంట్రీలో మనకి లెఫ్ట్ సైడ్ అయితే పూజా రూమ్ కనిపిస్తుంది. పూజా రూమ్ కూడా స్పెషల్ గా డిజైన్ చేసుకున్నారు గంటలతోటి. ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా అనగానే ఆపోజిట్ లో మనకి కబోర్డ్స్ కామన్ కదా, థింగ్స్ పెట్టుకోవడానికి, డైనింగ్ డిన్నర్ సెట్స్ వాట్ ఎవర్ పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా అన్ని కబోర్డ్స్ చేసేసి ఉన్నాయి. డైనింగ్ ఏరియాకి మనకి పక్కనే ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక బాల్కనీ. ఇవన్నీ కూడా స్లైడర్ డోర్స్ ఉన్నాయి. డైనింగ్ టేబుల్ కి దగ్గరగానే కిచెన్ అయితే ఉంది. ఇది కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ అయితే ఉంది. యూటిలిటీ ఏరియా ఉంది కిచెన్ కి. ఇక్కడ నుంచి కూడా మనం గ్రీనరీ చూడొచ్చు. సో పార్క్ అట్మాస్ఫియర్, ఇదంతా గ్రాస్ తోటి వ్యూ అయితే చాలా బాగుంది. డైనింగ్ ఏరియా పక్కనే వాష్ బేసిన్ ఇచ్చారు. 3 బెడ్రూమ్ లో 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ లో ఉన్నాయి. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. సో ఒకటి చూసేద్దాం. అటాచ్డ్ బాత్రూమ్, అన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ లో. సో ఇది ఒక బాత్రూమ్. బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఓకే, ఇది కిడ్స్ బెడ్రూమ్ అనుకుంటా. ఇక్కడ స్టడీ టేబుల్ కూడా ఉంది. స్టడీ టేబుల్ కూడా మొత్తం కంప్లీట్ వుడ్ వర్క్ తోటి ఉంది. ఆపోజిట్ లో ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ ఇంకొంచెం పెద్దగా అనిపిస్తుంది. అది కిడ్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇది కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేస్తుంది కబోర్డ్స్ తోటి. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. కింద స్టోరేజ్ కూడా కనిపిస్తుంది మనకి విండో దగ్గర. చెప్పినట్టుగానే 3 బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. కావాలంటే మినీ బాత్ టబ్ కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేషియస్ గా ఉంది. ఈ బెడ్రూమ్ కి బాల్కనీ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అన్నిటికీ కూడా గ్లాస్ డోర్స్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, డోర్ వేసుకున్నా కూడా మనకి వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. సో ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చి 2015 స్క్వేర్ ఫీట్ ఉంది. దీని ల్యాండ్ షేర్ వచ్చి 79 గజాలు ఉంది. చూసారు కదా, ఫుల్లీ ఫర్నిష్డ్. ఇంత అందమైన ఫ్లాట్ వచ్చి 1.85 crores మాత్రమే చెప్తున్నారు. ఇది చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఇమ్యూనిటీస్ కలిపి 1.85 crore మాత్రమే చెప్తున్నారు. సో ఇది చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ తో పాటు ఈ ఫ్లాట్ లో
పవర్ బ్యాకప్ అయితే అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా పనిచేసేంత పవర్ బ్యాకప్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇంత అందమైన ఫ్లాట్ మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ సేల్స్ కానీ మా ఛానల్ ద్వారా చేయాలనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, లాస్ట్లో చెప్తానన్నాను కదా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఎంతో లాస్ట్లో చెప్తానన్నాను కదా. సో ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ వచ్చి కేవలం 5,000 మాత్రమే. నాకైతే షాకింగ్గా ఉంది, మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు. నార్మల్ అపార్ట్మెంట్స్లో కూడా మినిమం 2 నుంచి 2.5 దాకా ఉంది. సో ఇంత గేటెడ్ కమ్యూనిటీ ఇన్ని ఫెసిలిటీస్తో 5,000 మాత్రమే మెయింటెనెన్స్.